హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మన స్టూడియో నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మీరు చూడవచ్చు బ్యాక్గ్రౌండ్లో మన డ్రీమ్ స్టూడియో ఏదైతే ఉందో దాని కన్స్ట్రక్షన్ వచ్చేసి ఆల్మోస్ట్ స్టార్ట్ అయితే అయిపోయింది అండ్ బేస్మెంట్ వరకు అయితే వచ్చిందనమాట. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, వర్క్ ఎక్కడ స్లో డౌన్ అయింది అంటే మాకు గ్రనేడ్ అయితే దొరకలేదు. సో ఆ గ్రనేడ్ దొరకక వర్క్ వచ్చేసి ఆగిపోయింది. ఒకవేళ గ్రనేడ్ దొరుకుంటే మీరు ఇక్కడ బ్యాక్ సైడ్లో చూడవచ్చు, ఏదైతే మీకు బేస్మెంట్ కనిపిస్తుందో ఇదంతా కూడా నిన్ననే అయిపోతుండే. ఈ రోజు కూడా పనులు వచ్చేటోళ్ళు ఈ గ్రనైట్ లేక ఆగిపోయారు. సో ఈరోజు వస్తుందట. ఒకవేళ ఈరోజు వస్తే రేపంచేలి మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది. చుట్టూ బేస్మెంట్ కట్టిన తర్వాత మొత్తం మట్టి నింపుతారట. ఆ మట్టి కొద్దిగా దొక్కించినట్టు వేసి లెంత్ బీమ్లు అయితే వస్తారట. తర్వాత మళ్ళీ పైన బీములు పోతే పైన మనకు స్లాబ్ అయితే వస్తుంది. సో ఈ విధంగా అయితే కన్స్ట్రక్షన్ నడుస్తుంది. సో ఇది నేను 2-3 రోజుల నుంచి చూపించాలనుకుంటున్నా, చూపించలేకపోతున్నా. ఏదో ఒక వర్క్లో బిజీ ఉంటున్నాం. అండ్ సామాన్ల పరంగా అప్గ్రేడ్ వచ్చేసి ఏంటి అంటే ఏం రాలేదు ఐటమ్స్. సిమెంట్ బస్తాలు వచ్చినాయి, ఒక 25 బస్తాలు తెప్పించినట్టు. అండ్ గనేట్ ఒక ట్రిప్ నిన్న వచ్చిందా? ఒక ట్రిప్ వచ్చింది ఆల్రెడీ గనేట్. ఇంకొక ట్రిప్ వస్తుందట. ఇంకొక ట్రిప్ 2 ట్రిప్లో అవి వస్తే కంటిన్యూగా పని స్టార్ట్ చేయొచ్చు. ఈ స్టూడియో బిల్డింగ్ ఏదైతే ఉందో మొత్తం అందరం కలిసి చేస్తున్నాము. అంటే మన టీంలో ఉన్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా దీంట్లో ఏదో ఒక కాంట్రిబ్యూషన్ అయితే ఉంటుంది. వాళ్ళది కూడా వాటర్ పట్టుడు కావచ్చు, అది తెచ్చిచ్చుడు కావచ్చు, పాములకు వాటర్ తెచ్చిచ్చుడు కావచ్చు, వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే టక్కన ఉరికి తెచ్చిచ్చుడు కావచ్చు, అన్ని రకాలుగా. అండ్ ప్రాజెక్టులు వచ్చేసి ప్రజెంట్ అయితే ఏ ప్రాజెక్టుల మీద వర్క్ అయితే అయితలేదు. నిన్ననే ఒకటి మీకు చూపెట్టలే కదా, సొరంగంలో లోపలదాకా వేసినామని చెప్పినా కదా. సో అక్కడ చేపలు అయితే ఉన్నాయి పెద్ద పెద్దవి. ఆ చేపలను పట్టనీకి మీరు చూడొచ్చు, ఇవి తయారు చేసినాం. హుక్స్ మేమే చేసినాం. ఇదొకటి, నెక్స్ట్ ఇదొకటి. ఎందుకంటే కాళ్ళ దగ్గరనే తిరుగుతున్నాయి, కాకపోతే దొరుకుతలో చేతులతోని. ఇది ఉందానికి ఒక్కసారి కుచ్చి తీస్తే చేప దాని బయటకు వెళ్తుంది. డబ్బలు పెట్టినాం, ఒకవేళ అది పని చేయకుండా ఇది పని చేస్తా అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి దగ్గరికి లాక్కొనికి హుక్కు. సో ఇవన్నీ తయారు చేసినాం. ఈరోజు రేపు మ్యాక్స్ వెళ్ళి అక్కడ ఉన్న చేపలన్నిటిని పట్టుకొని అయితే వస్తాము. పట్టుకొచ్చి ఏదైనా కుకింగ్ వీడియోనా లేకుంటే ఏదైనా దావత వేసుకోవాలి, ప్లాన్ చేయాలి. బ్యాక్గ్రౌండ్లో మీరు చూసినట్లయితే టైం అది ఎప్పుడు 9 ఉంటుంది. నేను ఆల్రెడీ మినీ హోటల్లో కూడా చెప్పిన దాంట్లో సెల్ వీకెండ్ ఒక సెల్ తెచ్చేయాలి. ఇక్కడికి ఒక 2 ప్రాజెక్టులు ఉన్నాయి, అవి మీకు చూపిస్తే అవి పస అవుతుంది. అందుకని అక్కడికి కెమెరా దింపుతలేను. ఇంకొక విషయం ఏంటంటే మన ల్యాంబో వచ్చేసి పర్ఫెక్ట్గా సెట్ అయితే అయిపోయింది, స్టార్ట్ అవుతుంది. సో ఇంటి దగ్గర ఒక బ్యాటరీ ఉంది, అది తీసుకొచ్చి దీంట్లో పెట్టి ఒక పెద్ద వీడియో అయితే షూట్ చేయబోతున్నాము. వీడియో కాన్సెప్ట్ ఏంటిది అంటే చెప్తా ఫస్టే. మన ల్యాంబో మీద మీరు ఇప్పటి వరకు ఎన్నైతే వీడియోస్ షూట్ చేయమని అడిగిర్రో ఆ వీడియోస్ మొత్తం షూట్ చేస్తున్నాం. ఒకటే వీడియోలు వస్తాయి అన్నీ. మీరు ఏమేమి రిక్వెస్ట్లు అయితే చేసారో అన్నీ, అవి ఏంది ఏం కదా అని చెప్పేసి ముందు వీడియోలు అయితే వస్తారు. కానీ ఆల్మోస్ట్ దీని పని అయిపోయినట్టే, మొత్తం ఇక కచరా అయిపోయింది. ఆ కార్ రిపేర్ చేసిన ఆయన ఏమంటుండో, ఇది ఉంది ఆ బాడీ, ఈ బాడీ మధ్యలోకి ఇరిగిపోతుంది, ఎప్పుడు నా డ్రైవింగ్ టైంలోనా ఏనవుతాడా అని చెప్పిండు. సో అదానికే నాకు కొద్దిగా భయం అనిపిస్తుంది. పొంగ రోడ్డు మీద ఆయన తిరిగిపోయింది అనుకో ఘోరం అవుతుంది పరిస్థితి. ఇప్పుడు ఫస్ట్ మన వాళ్ళకి అందరికీ నిన్న మొన్న ప్రజెంట్ ఆబ్సెంట్ వేయలేదు, అవి వేసుకుందాం, ఒక లెక్క ఉంటుంది. మీకు ఇంకొక విషయం చెప్దాం అనుకున్నా, అదేంటి అంటే ఇదే నెల జూన్ కదా, జూన్, జూలై, ఆగస్ట్, నా బర్త్డే ఆగస్ట్లో వస్తుంది. సో ఆగస్ట్లో ఏం చేయబోతున్నాము అంటే ఒక బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అయితే లాంచ్ చేయబోతున్నాము. ఆ ప్రాజెక్ట్ ఏంది ఏం కదా అని చెప్పేసి మీకు ముందు అయితే తెలుస్తుంది. క్రేజీ ప్రాజెక్ట్. సో అదేంది ఏం కదా అని చెప్పేసి మీకు ముందు అయితే తెలుస్తుంది. స్టే ట్యూన్. నా కిట్ గార్డ్ రాలేదు, తాజ్ గారు, రాకేష్ గారు హాఫ్ డే. కిట్ గార్డ్ రాక ఎన్ని రోజులు అవుతుంది అంటే 1, 2, 3, 4, 5 days అవుతుంది. వానికి ఫుల్ ఫీవర్ ఉంది. హైదరాబాద్ వేసినప్పుడు ఎట్లయితే ఫీవర్ ఉండేనో సేమ్ అట్నే ఫీవర్ ఉంది. సో వాడు రెస్ట్ తీసుకుంటుండు. మతినివాడు ఈ నెల మొత్తమే రాలేదు. వాడు పోయిన నెల ఎన్ని రోజులు రాలేదు, పోయిన నెల 1, 2, 3, 4, 5, 6 రోజులు రాలేదు. అంటే దగ్గర ఇప్పుడు ఇలా 18వ తారీఖు ఈ వ్లాగ్ షూట్ అవుతున్న రోజు, ఈ 18, 6, 24 రోజులు అవుతుంది వాడు రాక. సో అయినా కూడా మేము ఎట్నో ఒకట్లా అడ్జస్ట్ చేసుకుంటా, అందరిని అడ్జస్ట్ చేసుకుంటూ చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు మతినిగాడు 18 రోజులు రానంత మాత్రాన చాలామంది ఏమన్నా టీంలకి వెళ్ళిపోయిందా అది అని అనుకుంటారు. అట్లేం లేదు. ఇప్పుడు మనం వర్క్ లైఫ్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు. ఖచ్చితంగా ఏదో రకంగా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ ఉన్నా వాడు వచ్చి ఇలా వర్క్ చేయాలంటే అది పాసిబుల్ అయితే కాదు. సో అందు గురించే పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న అని చెప్పిండు. అది అయిపోయేదాకా చాలు, కానీ ఆ తర్వాత వచ్చినా కానీ మనకి ఇంట్రెస్ట్తో పని చేయబోతుంది. వాడు అవన్నీ మైండ్లో పెట్టుకొని వచ్చిడుండి ఇక్కడ పర్ఫార్మెన్స్ సక్క రాదు, ఇబ్బంది, ఆడొక పని ఉంటుంది ఏడొక పని అన్నట్టుగా ఆ పని ఏంది ఏం కదా అని చెప్పేసి వాడు చెప్పిండు. వాడు టీంలకి అయితే వెళ్ళిపోలేదు. ఒకవేళ టీంలకి వెళ్ళిపోతే నేను ఖచ్చితంగా వీడియో పోస్ట్ చేస్తా. వ్లాగ్ ఛానల్ అన్నా, ఫ్యామిలీ ఛానల్ అన్నా, మెయిన్ ఛానల్ అన్నా, డోంట్ వరీ. వాడు టీంలకి అయితే పోలేదు, ఇంకా టీంలో ఉన్నాడు.
సో ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ ఆప్షన్ అయితే మొత్తం అయిపోయింది. ఇది ఒకటి మెయింటైన్ ఎందుకు చేస్తాను నేను అంటే మంత్ ఎండ్ వరకు మనకు తెలిసిపోతుంది అన్నట్టు, ఎవరు వచ్చిర్రు ఎవరు రాలేదు ఏం కథ అని చెప్పేసి. సో అదే అడ్వాంటేజ్ దీన్ని మెయింటైన్ చేస్తే. ఇప్పుడే వచ్చేసి గాయస్ షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ మొత్తం ప్యాకింగ్ అయితే చేస్తున్నాము. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాము అంటే మేము కొన్ని రోజుల తర్వాత మీరు మెయిన్ ఛానల్ చూస్తారు, ఒక దగ్గర ఫిషెస్ అయితే పట్టినాము. సో ఆ ఫిషెస్ని ఫ్రై చేయించినాము. సో ఆ ఫ్రై చేయించిన దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు పోయి వీటిని తిని ఆ తర్వాత డిస్పర్స్ అయితే అవుతాం. అరే మంచి గప్పినాం అరేవే సిమెంట్ బస్తాలు నానిపోతే ఎక్సెల్ అంటే నాదే, ఇక ఎక్సెల్ ఎవరు లేదు. ఎక్సెలేనా? ఎక్సెల్ నాదే. సరే ఈ టీ షర్ట్ ఇక్కడ ఒక్కటి ఇచ్చి పెట్టినా బాగానే ఉన్నది, వేసుకోపోతుర్రు. నేను ఇటుకపిల్ల అనుకుంది అప్పాలే తారా. ఇప్పుడైతే అందరం మళ్ళా ఈ కార్లు ఎక్కేసి అయితే వెళ్తున్నాము. ఏడికి అంటే అరే చలో చలో పడగల ఆయన టైర్ కింద అప్ప అవుతాడు. డ్రైవర్ సీనియరేనా? చిన్న ఉన్నాడు కాకపోతే సీనియరే. సో ఇప్పుడు వచ్చేసి డాబా దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఆల్రెడీ అక్కడ ఇచ్చి వచ్చినాం. ఇక వీళ్ళిద్దరిని కళ్ళు కనుక డ్రాప్ వేసిపోవాలి. రామ్ గారిని జాంబీ పట్టుకో ఆమా అని చేసి కింద పడేవు. ఏమైందిరా మీద పోతేంద్రా ఎగిరిపోతున్నాము. అదే చూడు పార్రా 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 స్టార్ట్ అయ్యారా స్టార్ట్ అయ్యి చలో 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 పోన్రా దాయిగా సబ్స్క్రైబ్ నోట్లేమో పడ్డది బాగుంటాం. ఏంటి 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 దొంగ ఏంటి ఏంటి ఏం చెప్తున్నావు అన్నకి? పైసే దేరా భాయ్ దేరా భాయ్. వానొస్తుంది మొత్తం మొగులు చూడు ఎట్లయిందో. వాన స్టార్ట్ అయింది. కుక్క వస్తుంది కుక్క మీద ఎక్కువ. అక్కడ కుక్క వస్తుంది కుక్క మీద ఎక్కువ. యాక్చువల్లీ ఏం ప్లాన్ చేసినామంటే ఇక్కడ ఒక లొకేషన్ ఉంటది మంచిది, అక్కడికి పోయి తిందాం అనుకున్నాము. కాకపోతే అన్ఫార్చునేట్లీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది, మీరు గ్లాస్ పైన చూడొచ్చు. సో దాని వల్ల మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం మన లొకేషన్ కి. వస్తుందా అట్లే తక్కువైందిరా ఏంటి వస్తుందిరా అట్నే సుక్కలు సుక్కలు. ఇప్పుడు ఎట్లా మన బతుక అయిపోయింది. ఏంటి అయిపోయింది కిస్సి వానికి సచ్చి పిక్తాడు థమ్స్అప్ తోని వాడు. థమ్స్అప్ కాదు జాంబీకి పోయిరా ఏంటిగా ఏంటంట పేరేం తెలుసా? వానికి ఫస్ట్ వాడిని చూసి చచ్చిపోతుంది మొత్తం. ఏమంటారు కారం పొడి తల్లిచ్చే ఉండే కాక ఏమేనా గోలిచ్చింది మొత్తం మంచిగా గోలిచ్చిండ్రా. ఇక ఫస్ట్ అయితే నేను నా మీదకి అంచాను వీనికి పురి పెట్టుకుంటాడు చేపల కూర అంటే ఇప్పుడు నేను ఎంత ఏంటో తినాలనుకున్నాను. ముక్కలు ఎక్కువనే ఉంటున్నా. తీసుకో తీసుకో బాగుంది సూపర్ కానీ కారం లేదు.
బండి కూడా మంచిగా డిక్కిలో వస్తున్నాం చేస్తాం. నిన్న మన స్ప్రైడ్ అనేది తిట్టే ఇప్పుడు ఇది ఎత్తున అవుతుంది. నువ్వు తినకపోతే నేను ఎప్పుడు మంచి కాదురా. సక్సెస్ఫుల్లీ డన్. మంచిగా థమ్స్అప్ అయితే అయినాము. మీకు ఇంకొకటి చూపిస్తా. ఇక్కడ ఒక పక్క పని స్తంభం ఉంది కదా, ఈ స్తంభం పైన ఇగో నెమ్మది ఉన్నది. ఇగో కీడ కనిపిస్తుందా? కనిపిస్తుంది. అది ఆనే అనుకుంటుంది తెలంగాణ మొత్తం కొరతే ఏదైనా కొరుతుందని చూసినాము. అప్పుడు అనమాట నెమ్మది. సో ఫైనలీ గాయస్ ఇదే ఈరోజు వ్లాగ్. ఇప్పుడే వ్లాగ్ వచ్చేసి ఎడిటింగ్ అయిపోయింది. అంతేకాకుండా మెయిన్ వీడియో కూడా ఎడిటింగ్ అయితే అయిపోయింది. ప్రజెంట్ టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 10:47 అయితే అవుతుంది. సో మొత్తానికి ఇదే ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ వ్లాగ్ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక వ్లాగ్ నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్. వీలైతే రెగ్యులర్గా వ్లాగ్స్ పోస్ట్ చేస్తా. క్యాంపింగ్ అన్నా ఓవర్ నైట్ అయినా చేస్తే 1 రోజు 2 రోజులు గ్యాప్ అయితే వస్తుంది ఖచ్చితంగా. సో అర్థం చేసుకోండి. త్వరలో ఇంకా కొత్త వ్లాగ్ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.